ఆర్థిక సంవత్సరం 2024-25లో జీఎస్డీపీ వృద్ధి రేటులోనూ తలసరి ఆదాయం పెరుగుదలలోనూ ఏపీ విశేషంగా రాణించిందని కేంద్రం వెల్లడించింది. 8.21% వృద్ధి రేటుతో ఏపీ 2వ స్థానంలో, తలసరి ఆదాయం వృద్ధిలో 3వ స్థానంలో నిలిచినట్లు కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు శాఖ తెలిపింది. దీనిపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రం గాడిలో పడిందని, ఆత్మవిశ్వాసం పెంచేలా ఫలితాలు వస్తున్నాయని ఎక్స్లో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అని వ్యాఖ్యానించారు. ఇక కేంద్ర నివేదిక ప్రకారం వైసీపీ హయాంలో 2023-24లో వృద్ధి రేటు కేవలం 6.19% ఉండగా 2024-25లో 8.21% సాధించి దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. ఒక్క ఏడాదిలోనే 2.02% పెరిగింది. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, ఇంధన రంగం సహా పలు రంగాల్లో తీసుకొచ్చిన విధానాలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని సీఎం తెలిపారు. ఇది ఏపీ ప్రజల సమిష్టి విజయం అంటూ అందరికీ అభినందనలు తెలిపారు. బంగారు భవిష్యత్ కోసం కలిసి ప్రయాణాన్ని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. 2024-25లో ఏపీ 8.21% వృద్ధి రేటుతో 8.65 లక్షల కోట్ల జీఎస్డీపీని సాధించిందని కేంద్రం తన నివేదికలో వెల్లడించింది. ఇక సీఎం చంద్రబాబు 15% వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం కృషి చేస్తున్నారు. గతేడాది జూన్లో సీఎంగా బాధ్యతలు చేపట్టాక తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, సమస్యల పరిష్కారం 2019-2024 మధ్య తలెత్తిన సమస్యల నుంచి ఏపీ కోలుకోవడానికి దోహదపడ్డాయి. కేంద్ర గణాంకాల ప్రకారం ఆయన హయాంలోనే ఏపీ 2 సార్లు డబుల్ డిజిట్ వృద్ధి రేటును నమోదు చేసింది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు 2015-16లో 12.16%, 2017-18లో 10.09% వృద్ధి రేటు సాధించినట్లు నివేదిక తెలిపింది. భారత్ నుంచి వెళ్లే సముద్ర ఆహార ఉత్పత్తులపై 27% దిగుమతి సుంకం విధించిన అమెరికా ప్రభుత్వంతో వెంటనే చర్చలు జరపాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. సుంకాల జాబితా నుంచి రొయ్యల ఉత్పత్తులను మినహాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు ఆయన లేఖ రాశారు. రాష్ట్ర జీడీపీలో మత్స్యరంగం కీలక భూమిక పోషిస్తోందని, అమెరికా సుంకాల కారణంగా ఆక్వా పరిశ్రమ నష్టపోతుందని తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో రైతాంగానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. భారత్ నుంచి వెళ్లే సముద్ర ఆహార ఎగుమతులపై అమెరికా ప్రభుత్వం 27% దిగుమతి సుంకం విధించింది. ఈ నెల 5 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 2023-24లో భారత్ నుంచి అమెరికాకు $2.55 బిలియన్ విలువైన సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. వీటిలో రొయ్యలే 92% వాటాను కలిగి ఉన్నాయి. అమెరికాకు రొయ్యల ఎగుమతిలో కీలకమైన భారత్పై 27% దిగుమతి సుంకం విధించిన కారణంగా ఆక్వా రైతాంగం నష్టపోతుంది. ఏపీలో శీతల గిడ్డంగులు కూడా నిండిపోవడంతో చేతికి వచ్చిన ఆక్వా పంట ఎక్కడ ఉంచాలో తెలియని గందరగోళ పరిస్థితిలో రైతాంగం ఉంది. 27% సుంకాల కారణంగా రైతుల నుంచి పంట సేకరించడం ఎగుమతిదారులు నిలిపివేశారు. ఈ పరిణామాలు ఏపీ ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి. ఆక్వా రైతులు, హెచ్చరీలు, ఫీడ్ మిల్లులు, ప్రాసెసర్లు, ఎగుమతిదారులు ఇలా అందరికీ సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపి సుంకాల నుంచి రొయ్యల ఉత్పత్తులను మినహాయింపు జాబితాలో చేర్చడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సకాలంలో కేంద్రం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించడం వల్ల ఆక్వా రంగంపై ఆధారపడి బతుకుతున్న లక్షలాది మంది జీవనోపాధిని కాపాడవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. అద్భుత నిర్మాణాలు, అత్యాధునిక సౌకర్యాలతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రపంచ మేటి నగరాల్లో ఒకటిగా భాసిల్లాలన్నది ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్ష. అందుకే ఈ కలల రాజధాని అన్ని రంగాల్లోనూ ప్రత్యేకతను చాటుకునేలా మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. అమరావతి నగరాన్ని రోడ్డు, వాయు, రైలు మార్గాల ద్వారా నేరుగా అనుసంధానించేలా, వాటిలో ఆధునికత ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రైల్వే స్టేషన్ను నిర్మించేలా పథక రచన చేశారు. నెక్కల్లు, పెదపర్మి సమీపంలో దేశంలోకెల్లా అతిపెద్ద రైల్వే స్టేషన్ను నిర్మించనున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు సుమారు 1500 ఎకరాలు అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అమరావతి రైల్వే లైన్ను 2 దశలుగా చేపట్టాలని కేంద్ర రైల్వే శాఖ తాజాగా నిర్ణయించింది. మొత్తం 56.53 కిలోమీటర్ల రైల్వే లైన్లో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి 27 కిలోమీటర్ల లైన్ను మొదటి దశగా చేపట్టనుంది. దీనికోసం 2 నెలల్లో టెండర్లను ఆహ్వానించనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. తొలి దశలోనే దామ్లూరు, వైకుంఠపురం మధ్య కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర రైల్వే బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా చేపడతారు. వచ్చే 2 నెలల్లోగా భూసేకరణ పూర్తి చేయగలమనే విశ్వాసంతో ఉన్నారు. తొలి దశ పనుల కోసం సుమారు 800 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. తాడికొండ మండలంలో రైల్వే లైన్ కోసం భూములిచ్చేందుకు కొందరు రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో అక్కడ భూసేకరణ ఆలస్యమవుతుంది. అమరావతి రైల్వే స్టేషన్ను విమానాశ్రయాల తరహాలో నగర శివార్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దేశంలోకెల్లా ఓ మోడల్ రైల్వే స్టేషన్గా అత్యాధునిక సౌకర్యాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ, రేపు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో పర్యటించనున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి 8 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అరకులోయ నియోజకవర్గం డుమ్రిగూడ మండలం చాపరాయికి 11 గంటలకు చేరుకుంటారు. దీనికి అవతల వైపున సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదపాడు గ్రామాన్ని సందర్శించి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి
డుమ్రిగూడకు చేరుకుంటారు. అల్లూరు జిల్లాకు మంజూరు చేసిన సుమారు 200 రోడ్ల నిర్మాణాలకు వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. తర్వాత అరకులోయ వెళ్లి ఏపీ టీడీసీ హరిత రిసార్ట్స్ లో రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు అరకులోయ మండలం సుంకరమెట్ట సమీపంలోని కాఫీ తోటలకు చేరుకుని అటవీశాఖ చెక్కలతో నిర్మించిన కాలిబాట వంతెనను ప్రారంభిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో పవన్ విశాఖపట్నం ఇందిరాగాంధీ జులాజికల్ పార్కు చేరుకుని ఎకో టూరిజంపై అధికారులతో సమీక్షిస్తారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు, నేతల నుంచి పెద్దల వరకు ఏ వనరును, ఏ ఆదాయ మార్గాన్ని వదలకుండా దోచుకున్నారు. తామేం తక్కువ తిన్నామా అన్నట్టు మేజర్ పంచాయతీల్లో వైసీపీకి చెందిన చాలా మంది సర్పంచ్లు దోపిడీ చేశారు. 100 కోట్లకు పైగా నిధులు స్వాహా చేసినట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక విచారణలో అక్రమాలు బయటపడుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వలేదని, కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించిందని ఓవైపు సర్పంచ్లు పోరాటాలు చేశారు. మరోవైపు మేజర్ పంచాయతీల్లో సొంత వనరుల ద్వారా వచ్చిన నిధులను గుట్టుగా స్వాహా చేసేశారు. ఏపీ వ్యాప్తంగా ఏడాదికి సుమారు 1 కోటికి పైగా ఆదాయం కలిగిన 100 పంచాయతీల్లో స్కామ్కు తెరతీసినట్లు సమాచారం. వైసీపీకి చెందిన సర్పంచ్లు సుమారు 100 కోట్లకు పైగా నిధులు దిగమింగినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ హయాంలో వారి అవినీతి, అక్రమాలు ప్రశ్నించేందుకు సాహసించలేని పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అవినీతికి పాల్పడిన సర్పంచ్లపై టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేశారు. డీపీఓలు, డీఎల్పీఓలు మేజర్ పంచాయతీల్లో జరిగిన దోపిడీపై విచారణ జరిపి పంచాయతీరాజ్ కమిషనరేట్కు నివేదిక పంపారు. వైసీపీకి చెందిన సర్పంచ్లు, ఆ పార్టీ నేతల గుప్పెట్లో ఉన్న రిజర్వ్డ్ పంచాయతీల్లో అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం. వైసీపీ హయాంలో కార్యదర్శులను చెప్పు చేతల్లో పెట్టుకుని సర్పంచ్లు భారీగా నిధులు వాడేసుకున్నట్టు తెలుస్తోంది. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘ నిధులను ఖర్చు చేయకుండా అడ్డుకుంటున్నారు. తమపై ఫిర్యాదులు చేశారని, పనులు చేసినా మళ్లీ ఫిర్యాదులు వస్తాయంటూ పనులు ఆపేసి కూర్చున్నారు. వైసీపీ జెడ్పీ చైర్మన్లు, మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలు కూడా గ్రామాల అభివృద్ధికి సహకరించడం లేదు. స్థానిక సంస్థలన్నీ వైసీపీ చేతిలో ఉండడం, కూటమి సర్కారు అధికారంలో ఉండడంతో గ్రామ అభివృద్ధికి ఆటంకాలు కలుగుతున్నాయి. ఉపాధి హామీ పనులకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి ఒకేసారి తీర్మానాలు చేయడంతో సిమెంట్ రోడ్లు పూర్తయ్యాయి. వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను కడప తాలూకా పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. 2022లో నగరంలోని వినాయక్ నగర్లో మినిస్టర్ కాలనీ పేరిట అమ్జద్ బాషా కుటుంబ సభ్యులు లేఅవుట్ వేశారు. దీనికి అనుమతులు లేవని ఆరోపణలు వచ్చాయి. ఈ లేఅవుట్ కు ఆనుకునే అప్పటి టీడీపీ నేత, ఇప్పుడు వైసీపీలో ఉన్న జమీల్ కు స్థలం ఉంది. దీని విషయమే అహ్మద్ బాషా, జమీల్ అతడి వర్గంపై దాడి చేశారు. ఈ దాడిలో ముస్తాక్ అహ్మద్ అనే వ్యక్తికి కాళ్లు విరిగాయి. అహ్మద్ బాషాపై కడప తాలూకా పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో 9 మంది నిందితులుగా ఉన్నారు. ఇది కాకుండా ఆయనపై కడప చిన్న చౌక్లో 1, 2 టౌన్లో మరో 4 కేసులున్నాయి. అప్పుడు వైసీపీ అధికారంలో ఉండడంతో వీరి జోలికి ఎవరూ పోలేదు. ఇక ఎన్నికల సమయంలో ఇప్పటి హోంమంత్రి అనిత అచ్చెన్నాయుడుపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా బాషా పోస్టులు పెట్టారు. వీటిపైన కేసు నమోదైంది. ఎన్నికలకు ముందు అహ్మద్ బాషా ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్ మాధవిని, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డిని తీవ్ర పదజాలంతో దూషించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై కూడా కేసు నమోదైంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక అహ్మద్ బాషా సైలెంట్ అయిపోయారు. ఎక్కువ కాలం గల్ఫ్లో ఉంటూ హోటల్ బిజినెస్ చేస్తున్నారు. ఇంకోవైపు ఆయనపై చిన్నచౌక్ పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు. రంజాన్ పండుగకి కడపకు వచ్చిన ఆయన తిరిగి గల్ఫ్ వెళ్లేందుకు 5 రోజులుగా ముంబైలో ఉంటున్నారు. శనివారం రాత్రి గల్ఫ్ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ముంబై ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు ఆయన అదుపులోకి తీసుకుని అక్కడ సహారా పోలీస్ స్టేషన్లో అప్పగించి కడప పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రాజరాజేశ్వరరెడ్డి నేతృత్వంలోని బృందం అక్కడికి చేరుకుని ఆయన అదుపులోకి తీసుకుని బాంద్రా కోర్టులో హాజరుపరిచింది. అక్కడి కోర్టు అనుమతితో ఇవాళ కడపకు తీసుకురానున్నారు. ఇక ఇక్కడి న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. భద్రాద్రి రాములూరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రామనామ జపంతో భక్తులు పరవశించిపోతుండగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకే స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళాశాసనం, అభిషేకం చేశారు. తదుపరి ధ్రువమూర్తులకు కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, కమిషనర్ శ్రీధర్ పాల్గొన్నారు. ఉదయం వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ ఊరేగింపుగా మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపానికి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తీసుకొచ్చారు. స్వర్ణ సింహాసనంపై స్వామిని, అమ్మవారిని ఆసీనులను చేశారు. కళ్యాణం సందర్భంగా భక్త రామదాసు చేయించిన నగలను వధువరులకు ధరింపచేశారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తొలిసారి సతీ సమేతంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీత ఉదయం రామాలయానికి చేరుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనాలు చేశారు. పూజల తర్వాత సీఎం దంపతులు మిథిలా స్టేడియానికి చేరుకున్నారు. అక్కడ జీలకర్ర బెల్లం సమయంలో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను రామయ్యకు సమర్పించారు.
మధ్యాహ్నం అభిజిత్ లగ్నం సమీపించగానే వేద పండితులు ఉత్సవమూర్తుల శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచారు. అనంతరం 3 సూత్రాలతో కన్నుల పండుగ మాంగళ్య ధారణ నిర్వహించారు. సీతారాముల కళ్యాణాన్ని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి తిలకించారు. కళ్యాణం అనంతరం ఒక్క రామయ్యకు మాత్రమే నిర్వహించే విలక్షణ ఉత్సవం మహాపట్టాభిషేకం. ఏటా శ్రీరామనవమి మరుసటి రోజు జరిగే ఉత్సవాన్ని శ్రీరామ మహాపట్టాభిషేకంగా పేర్కొంటారు. సోమవారం నిర్వహించే ఈ పట్టాభిషేకానికి భద్రాచలం దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శ్రీరామ మహాపట్టాభిషేకానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ పథకంతో పేదవారి కళ్లలో ఆనందం చూశానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదవాడి ఇంట్లో సన్నబియ్యంతో అన్నం రుచిని స్వయంగా చూడడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని 80% పైగా బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనారిటీ, నిరుపేద ప్రజలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సార్పాకలోని ముత్యాలమ్మపేటకు చెందిన ఆదివాసీ కుటుంబం సన్నబియ్యం లబ్ధిదారు బూరం శ్రీనివాసరావు ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులతో కలిసి భోజనం చేశారు. తొలుత తమ ఇంటికి చేరుకున్న ముఖ్యమంత్రికి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు హారతిచ్చి స్వాగతం పలికారు. అనంతరం రేషన్ షాపు నుంచి తీసుకొచ్చిన సన్నబియ్యంతో వండిన అన్నంతో పాటు పాయసం, పులిహోర, తోటకూర పప్పు, గోంగూర చట్నీ, బెల్లం పానకం, ఇతర ఆహార పదార్థాలను వడ్డించారు. భోజనం చేస్తున్న సమయంలో సీఎం ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వారి కుటుంబ పరిస్థితులు, జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం పథకం తమలాంటి పేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుందని వారు సీఎంకు తెలిపారు. కృష్ణా జిల్లాలో ఏపీ తెలంగాణ వాటాల పంపిణీకి జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని ట్రైబ్యునల్ 2 విచారణలకు తాను స్వయంగా హాజరవుతానని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. జలసౌదులో సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్ నేతృత్వంలో కృష్ణా ట్రైబ్యునల్ 2 ఎదుట తెలంగాణ తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయ బృందంతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. న్యాయ బృందానికి సంపూర్ణ సహకారం అందిస్తానన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. డేటా సేకరణ, క్షేత్రస్థాయి సమాచారం, పిటిషన్లను రూపొందించే విషయంలో న్యాయ బృందానికి పూర్తి సహకారం అందించాలని, వారికి అవసరమైన రవాణా, బస్సు సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ట్రైబ్యునల్ విచారణల సందర్భంగా న్యాయ బృందానికి మంత్రి పలు సూచనలు చేశారు. తెలంగాణ వాదనలు కేవలం గణాంకాల కోసం కాదు, న్యాయం కోసం జరిపే పోరాటం, రాష్ట్ర హక్కులను కాపాడుకునే తాపత్రయమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధంగా, సాంకేతిక పరంగా రాష్ట్రానికి న్యాయమైన వాటాలు దక్కించుకునేలా ట్రైబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపించాలని న్యాయ బృందాన్ని కోరారు. దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కృతనిశ్చయంతో ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయమై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై ఇవాళ గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశంలో కీలక చర్చ జరగనుంది. ప్రత్యేకించి బొల్లాపల్లి రిజర్వాయర్కు కృష్ణా వరద జలాల తరలింపుపై చర్చ జరిగే అవకాశం ఉంది. జీఆర్ఎంబీ చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన హైదరాబాద్లోని జలసౌదుల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఏఎన్సీ జి అనిల్ కుమార్, ఏపీ నుంచి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు తమ రాష్ట్రాల వాదనలు వినిపించనున్నారు. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల తరలింపుతో పాటు నాగార్జున సాగర్ నుంచి కృష్ణా వరద జలాలను గుంటూరు జిల్లాలో నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్కు మళ్లిస్తామని ఏపీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. గోదావరి నది పరిధిలోని మొత్తం 16 ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను జీఆర్ఎంబీకి అప్పగించాలని 2021 జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ మీద బోర్డు సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. 80,000 కోట్ల ప్రాథమిక అంచనాలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు ద్వారా రోజు 2 టీఎంసీల చొప్పున 90 రోజుల్లో 180 టీఎంసీల మిగులు జలాలను తరలిస్తామని ఏపీ చెబుతోంది. అందుకు నాగార్జున సాగర్ కుడి కాల్వ సామర్థ్యం పెంచడం ద్వారా కృష్ణానది వరద జలాలను తరలిస్తామని ఏపీ ప్రతిపాదన. అదే జరిగితే నాగార్జున సాగర్ కింద తమ ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం ఉందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కంచి గచ్చిబౌలి భూములను హెచ్సీయూకే రిజిస్టర్ చేయించాలని ఆ యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కోరారు. మొత్తం భూమిని యూనివర్సిటీకి రిజిస్టర్ చేయడమే కాకుండా బయోడైవర్సిటీ హెరిటేజ్ జోన్గా ప్రకటించేలా చూడాలన్నారు. మీనాక్షి గచ్చిబౌలి స్టేడియంలో హెచ్సీయూ అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశమయ్యారు. కంచి గచ్చిబౌలి భూముల వివాదంపై వారి అభిప్రాయాలు సేకరించారు. ఈ భూముల వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో దీనిపై నిజ నిర్ధారణకు అభిప్రాయ సేకరణ చేపట్టాలని మీనాక్షి నటరాజన్కు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించినట్టు తెలుస్తోంది. రాహుల్ సూచన మేరకే హైదరాబాద్కు వచ్చిన మీనాక్షి నేరుగా సచివాలయానికి వెళ్లి గచ్చిబౌలి భూములపై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీని కలిసి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. హెచ్సీయూ అధ్యాపకులు, విద్యార్థులతో పాటు కాంగ్రెస్ నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధుల నుంచి కూడా ఆమె సమాచారం సేకరించినట్టు తెలిసింది. ఇవాళ అభిప్రాయాలు సేకరించి సాయంత్రం అహ్మదాబాద్కు వెళ్లనున్నారు.
ఈ నెల 8-9 తేదీలో అహ్మదాబాద్లో ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశం, సిడబ్ల్యూసీ భేటీ జరగనుంది. కంచు గచ్చిబౌలి భూముల వివాదంపై హైదరాబాద్లో సేకరించిన అభిప్రాయాలపై నివేదికను అహ్మదాబాద్లో రాహుల్ గాంధీకి మీనాక్షి నటరాజన్ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఆ నివేదికను పరిశీలించి తెలంగాణ ప్రభుత్వానికి ఏఐసీసీ నాయకత్వం దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా వారాలోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ముందుగా పాఠశాల ఆవరణలో విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమైన భట్టి విక్రమార్క అక్కడ వసతులు, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో డిన్నర్ రెడీగా ఉందా, అంతా కలిసి భోజనం చేద్దాం పదండి అంటూ పిల్లలను వెంట పెట్టుకుని ఎమ్మెల్యే రామదాస్ నాయక్తో కలిసి డైనింగ్ హాల్కు వెళ్లారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ పాటిస్తున్నారా, భోజనాల్లో నాణ్యత ఎలా ఉంటుంది అంటూ విద్యార్థినులను ప్రశ్నించారు. దాంతో భోజనం నాణ్యత బాగుంటుందని, మెనూ పాటిస్తున్నారని విద్యార్థినులు సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో నిర్మిస్తున్న జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు. భూసేకరణ ప్రక్రియపై వ్యక్తిగతంగా చొరవ చూపాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆదివారం లేఖ రాశారు. రాష్ట్రంలో 2500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇక అందులో రీజనల్ రింగ్ రోడ్ కాకుండా 12,619 కోట్ల అంచనా వ్యయంతో 691 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న 16 జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి నిర్మాణానికి 1550 హెక్టార్ల భూమి అవసరం ఉంది. ఈ స్థల సేకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ అధికారులకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారుల సంస్థ అధికారులు పలుసార్లు లేఖలు రాస్తే ఇప్పటి వరకు 904 హెక్టార్ల భూమే తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసింది. ఇంకా 646 హెక్టార్ల భూమి ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్థలాన్ని సేకరించి ఇస్తే ఆయా ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి వీలుంటుంది అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ దళారి మాదిరిగా ఆర్థిక ప్రయోజనాల గురించి ఆలోచించకుండా భవిష్యత్ ప్రయోజనాల కోసం కంచి గచ్చిబౌలి భూముల వేలాన్ని పూర్తిగా విరమించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు 400 ఎకరాల భూమిని కాపాడేందుకు నిస్వార్థంగా చేపట్టిన ఆందోళన అద్భుతమని పేర్కొన్నారు. ఈ భూములను శాశ్వతంగా కాపాడుకునేందుకు ఐక్య పోరాటం చేద్దామని విద్యార్థులు, పర్యావరణవేత్తలను బహిరంగ లేఖ ద్వారా ఆయన కోరారు. 50 ఏళ్లకు పైగా సెంట్రల్ యూనివర్సిటీ పర్యావరణ పరిరక్షణకు, విజ్ఞానానికి కేంద్రంగా నిలిచిందని, కాంగ్రెస్ చెబుతున్న ఎకో పార్క్ కన్నా గొప్పగా పర్యావరణ సమతుల్యత కలిగిందిగా ఈ క్యాంపస్ నిలిచిందని తెలిపారు. ప్రకృతికి విఘాతం కలగకుండా, యూనివర్సిటీకి ప్రమాదం రాకుండా తమ పార్టీ విద్యార్థులకు అండగా ఉంటుందని అన్నారు. భూములను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం సాగిద్దామని, దీనికి విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రముఖులు, తెలంగాణ ప్రజలు కలిసి రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి శ్రీరామనవమి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని బంగారు వాకిల వద్ద ఆస్థానాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపి తోమాల సేవ, అర్చన సేవలు నిర్వహించారు. తర్వాత ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంత స్వామి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజన సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీరాములు వారు హనుమంతునిపై కొలువుదీరి మాడవీధిలో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. కాగా సోమవారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. మరోవైపు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వేదికపై వేలాది మంది భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. రామనామ స్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. ఆలయ సంప్రదాయం ప్రకారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ ఘట్టం వేడుకగా జరిగింది. శ్రీరామనవమి కావడంతో వేకువజామునే స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వృషభ లగ్నంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రబద్ధంగా గరుడ పట్టాన్ని ప్రతిష్ఠించి ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. దానికి ముందు గరుడ పట్టాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గరుడ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ చేశారు. శ్రీరామనవమి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఒంటిమిట్టకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడంపై తెలంగాణ సర్కార్ దృష్టి పెట్టింది. వైద్య సిబ్బంది, నిపుణుల కొరత వల్ల రోగులు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో వైద్య సేవల్లో ఏఐని వినియోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తును ఇప్పటికే ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ ఐటీ విభాగం సహకారం తీసుకోవాలని అనుకుంటుంది. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఐటీ విభాగంతో త్వరలోనే సమావేశం కానున్నారు. మరోపక్క ఏఐని వినియోగిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో ఇప్పటికే సమావేశమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వివిధ అంశాలపై చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ సేవలు అందుబాటులోకి తేవాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కూడా పట్టుదలగా ఉన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ తొలుత ఎక్స్రేలు, ఈసీజీల విశ్లేషణకు ఏఐని వినియోగించాలని భావిస్తోంది. క్రమంగా మిగిలిన విభాగాలకు ఏఐ సేవలు విస్తరించాలని అనుకుంటుంది. ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రి పాథాలజీ విభాగంలో ఏఐ సేవలు వినియోగిస్తున్నారు. నిమ్స్ మాదిరిగానే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్స్రేలు, ఈసీజీల పరిశీలన, విశ్లేషణకు ఏఐని వినియోగించాలని వైద్య శాఖ భావిస్తోంది. ఏదైనా ఆసుపత్రిలో వైద్యులు రోగులకు ఎక్స్రే, ఈసీజీలు సిఫార్సు చేస్తే సదరు రిపోర్టులు ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్ ద్వారా హైదరాబాద్లోని ఐటీ సెల్కు వస్తాయి. ఐటీ సెల్కు చెందిన ఏఐ ఆ రిపోర్టులను విశ్లేషించి వాటిలో అసాధారణంగా ఉన్న వాటిని గుర్తిస్తుంది. సదరు రిపోర్టు ప్రకారం రోగి ఎదుర్కొంటున్న సమస్యపై పూర్తి విశ్లేషణ చేసి సిఫార్సులు చేస్తుంది. ఈ సిఫార్సుల ఆధారంగా వైద్యులు లేదా వైద్య సిబ్బంది రోగులకు చికిత్స అందించడం లేదా మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రులకు సిఫార్సు చేయడమో చేస్తారు. దీంతో వైద్య సేవల్లో వేగం పెరగనుంది. దేశంలో ఆహార కల్తీ రోజురోజుకి పెరిగిపోతుంది. ఆహార భద్రతా అధికారులు గత 4 ఏళ్లలో దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార నమూనాల్లో సగటున 22% కల్తీవే అని తేలింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించిన లెక్కలు ఆందోళన రేపుతున్నాయి. 2021-24 మధ్య ఈ కాలంలో దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార పదార్థాల నమూనాలు, అందులో కల్తీగా తేలిన వాటి లెక్కలు రాష్ట్రాల వారీగా ఆ శాఖ ఇటీవల పార్లమెంట్కు నివేదించింది. దీని ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో ఆహార కల్తీలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలిచింది. ఏపీలో గత 4 ఏళ్ల సగటు 9% నమోదైంది. అంటే ఇక్కడ సేకరించిన ప్రతి 100 నమూనాల్లో 9 వరకు కల్తీ ఆహారంగా తేలుతున్నాయి. తమిళనాడు 20% సగటుతో దక్షిణాది రాష్ట్రాల్లోనే అగ్రస్థానంలో నిలవగా, తెలంగాణ 14%తో 2వ స్థానంలో, కేరళలో 13.11%తో 3వ స్థానంలో ఉన్నాయి. కర్ణాటక 6.30%తో 5వ స్థానంలో నిలిచింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత మరింత బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని అంచనా వేసింది. అయితే అల్పపీడనం ఏర్పడిన తర్వాత కోస్తా, రాయలసీమలో ఎండలు పెరుగుతాయని హెచ్చరించింది. ద్రోణుల ప్రభావం, ఎండ తీవ్రతతో వాతావరణ అనిశ్చితి నెలకొని కొన్ని చోట్ల ఈదురుగాలులు, పిడుగులు, వడగండ్లతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరోవైపు తెలంగాణలో 2 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రేపు ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్ పాటు ములుగు, అలాగే జనగామ, హన్మకొండ, సూర్యాపేట జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ 2 రోజులు అన్ని జిల్లాల్లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలలోపే నమోదవుతాయని తెలిపింది. కాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు అభివృద్ధికి కేంద్రం ఎంతో చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. అయినా అకారణంగా ఏడవడం కొందరికి అలవాటుగా మారిందని విమర్శించారు. వారు ఏడుస్తూనే ఉంటారు, మనమేం చేయలేమని తమిళనాడు సీఎం స్టాలిన్ అండ్ కోపై ధ్వజమెత్తారు. అలాగే తనకు ఎంతో మంది తమిళనాడు నేతలు లేఖలు రాస్తుంటారని, ఒక్కరు కూడా తమిళంలో సంతకం చేయడం లేదని ఆక్షేపించారు. శ్రీలంక పర్యటన ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం వాయుసేనకు చెందిన ప్రత్యేక హెలికాప్టర్లో నేరుగా రామనాథపురం జిల్లా మండపం వచ్చిన ప్రధాని పాంబన్ సముద్ర వంతెనను లాంఛనంగా ప్రారంభించారు. ఇక వంతెనపై నుంచి రైలుకు, కింది నుంచి నౌక రవాణాకు కూడా పచ్చజెండా ఊపారు. అంతేకాకుండా రాష్ట్రంలో 8,300 కోట్ల విలువైన వివిధ రైలు, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ప్రధాని ప్రసంగించారు. తమిళనాడుకు రావాల్సిన నిధులను కేంద్రం నిలిపివేసిందన్న సీఎం స్టాలిన్ ఆరోపణలను మోదీ ఈ సందర్భంగా ఖండించారు. గతంతో పోలిస్తే గడిచిన 10 ఏళ్లలో తమిళనాడుకు 3 రెట్లు అధికంగా నిధులిచ్చామని అన్నారు. హిందీ భాషను కేంద్రం తమపై రుద్దాలని చూస్తుందని ఆరోపిస్తున్న స్టాలిన్పై ప్రధాని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. చాలా మంది తమిళనాడు నాయకులు తనకు లేఖలు రాస్తుంటారు, కానీ ఎవరు కూడా తమిళంలో సంతకం చేయరు. నిజంగా వారికి తమిళ భాష అంటే అంత అభిమానం ఉంటే మొదట తమిళంలో సంతకం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా అని వ్యాఖ్యానించారు. కేరళకు చెందిన సీనియర్ నేత మరియు అలెగ్జాండర్ జేబీ సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. తమిళనాడులోని మదురైలో జరిగిన పార్టీ కాంగ్రెస్ సమావేశంలో ప్రధాన కార్యదర్శితో పాటు 84 మంది సభ్యుల కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. గతేడాది సెప్టెంబర్లో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మృతి చెందడంతో ఆ పదవి ఖాళీ అయింది. దీంతో మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ గారు తాత్కాలిక కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్నారు. క్రిస్టియన్ అయిన ఎంఏ బేబీ సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తొలి మైనారిటీ నేత కావడం విశేషం. వామపక్ష రాజకీయాలకు కేంద్రమైన కేరళ నుంచి ఈఎన్ఎస్ నంబూద్రిపాద్ తర్వాత ఈ పదవికి ఎన్నికైన 2వ నేత ఎంఏ బేబీ 1954లో కేరళలోని రాకులంలో జన్మించారు. అక్కడే పాఠశాల విద్యను పూర్తి చేశారు. అప్పుడే ఆయన ఎస్ఎఫ్ఐకి పూర్వరూపమైన కేరళ స్టూడెంట్స్ ఫెడరేషన్లో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కొల్లాలంలోని ఎస్ఎన్ కాలేజ్లో డిగ్రీలో చేరినా కూడా పూర్తి చేయలేదు. తర్వాత ఎస్ఎఫ్ఐకి, సిపిఎం యూత్ విభాగం, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుడిగా పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో కొంతకాలం జైలు జీవితాన్ని ఆయన అనుభవించారు.
అగ్నివీరులకు సంబంధించి హర్యానా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. హర్యానా పోలీస్ నియామకాల్లో అగ్నివీరులకు 20% రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ప్రకటించింది. ఇక ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని వెల్లడించారు. అగ్నివీరుల నమోదు కోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ అధ్యక్షతన పంచకులలో సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్రం నుంచి 2022-23లో 2227 మంది, 23-24లో 2893 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో చేరారని గుర్తు చేశారు. త్రివిధ దళాల్లో సర్వీసు పూర్తి చేసుకున్న అగ్నివీరుల భవిష్యత్తును కాపాడేందుకు తమ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. నియామకాల్లో వారికి 20% రిజర్వేషన్లు కల్పిస్తామని దేశంలో ఈ తరహా నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా నిలిచిందని అన్నారు. ఇక రాష్ట్రంలో చేపట్టే కానిస్టేబుల్, ఫారెస్ట్ గార్డ్, జైలు వార్డెన్ల నియామకాల్లో అగ్నివీరులకు 10% రిజర్వేషన్లు కల్పిస్తామని గతేడాది అసెంబ్లీ ఎన్నికల ముందు భాజపా హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా చర్యలు చేపట్టిన ప్రభుత్వం హర్యానా అగ్నివీర్ పాలసీ 2024ను తీసుకొచ్చింది. తాజాగా 20% మేర రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు స్వయం ఉపాధిని ఎంచుకునే వారికి అవసరమైన సబ్సిడీలను సైతం అందిస్తామని తెలిపింది. కెనడా పార్లమెంట్ భవనాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు ఒట్టావా పోలీసులు వెల్లడించారు. శనివారం ఆ భవనంలోకి గుర్తు తెలియని దుండగుడు ప్రవేశించడంతో ఈ చర్య తీసుకున్నట్టు తెలిపారు. అక్రమంగా పార్లమెంట్ హిల్లోని తూర్పు బ్లాక్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి రాత్రంతా లోపలే ఉన్నాడని అన్నారు. అయితే అతడి వద్ద ఆయుధాలు ఉన్నాయా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ఇక శనివారం రాత్రి ఓ వ్యక్తి పార్లమెంట్ భవనంలోకి చొరబడడం గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు. భవనం చుట్టూ పోలీసులను మోహరించారు. తూర్పు బ్లాక్లో ఉన్న సిబ్బంది మొత్తం ఒకే గదిలోకి చేరుకుని తాళాలు వేసుకోవాలని సూచించారు. భవనంలోని పలు ప్రదేశాలపై లాక్డౌన్ విధించారు. పార్లమెంట్కు సమీపంలోని రోడ్లను మూసివేస్తున్నామని, ప్రజలెవరూ అటువైపు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయం దుండగుడిని అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇక ఏప్రిల్ 28న జరగనున్న ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ మార్చి 23న పార్లమెంట్ను రద్దు చేశారు. అక్టోబర్ 27న జరగాల్సిన ఎన్నికలను దాదాపు 6 నెలలకు ముందుగానే నిర్వహిస్తున్నారు. ఇవి సమీపిస్తున్న వేళ పార్లమెంట్ భవనంలోకి దుండగుడు ప్రవేశించడంపై అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అపహరించడానికి దుండగుడు ప్రయత్నించి ఉంటాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.